హాయ్ గాయ్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ ఏసీ సర్క్యూట్స్ రిలేటెడ్ అన్ని టాపిక్స్ కంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో వచ్చేసి ఇదే. ఎందుకంటే ఇక్కడ మనం బ్రీఫ్గా అంటే కాన్సెప్ట్ ఏదైతే కావాలో నీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి అది మొత్తం ఒక క్రిస్ప్ వేలో ఈ వీడియోలో ఉంది. సో ఈ వీడియో కంప్లీట్గా కాన్సెప్ట్ రిక్వైర్డ్ టు సాల్వ్ ఏసీ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ దీని మీదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఏంటి. సో ఈ ఎంటైర్ ఏసీ సర్క్యూట్లో నీకున్న 3 ఎలిమెంట్సే రెసిస్టరే, ఇండక్టర్, కెపాసిటర్. ఓకే, సో ఈచ్ వన్లో నీకు వోల్టేజెస్ ఏంటో తెలియాలి. ఇంకా ఎక్స్ఎల్ అంటే ఏంటి, ఎక్స్సి అంటే ఏంటి, జెడ్ అంటే ఏంటి, ఈ టర్మ్స్ మీనింగ్, ఇంకా ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్కి లైక్ పోలార్ ఇస్తే రెక్టాంగులర్లోకి, రెక్టాంగులర్ ఇస్తే పోలార్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇవి తెలిస్తే చాలు. ఓకే, విత్ అండ్ వితౌట్ క్యాలిక్యులేటర్ మొత్తం చూద్దాం మనం. సో ఇప్పుడు మనకి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ వీఆర్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అంటే నువ్వు సైన్తో కూడా చూసుకోవాలి, అంటే జే కూడా కన్సిడర్ చేయాలి. సో జే ఇంటూ ఎక్స్ఎల్. విసి అదే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ మైనస్ జే ఇంటూ ఎక్స్సి. ఇక్కడ ఎక్స్ అని వచ్చింది అంటే రియాక్టెన్స్ అని అర్థం. అంటే నార్మల్గా నువ్వు రెసిస్టర్ ఉన్నప్పుడు ఆర్ తీసుకుంటావు కదా, అలాగా ఇండక్టర్ ఉన్నప్పుడు దానికి రెసిస్టెన్స్ కావాలి అంటే ఎక్స్ఎల్ తీసుకుంటావు. కెపాసిటర్ ఉన్నప్పుడు దానికి రెసిస్టెన్స్ కావాలి అంటే ఎక్స్సి అని తీసుకుంటావు. అందుకే వాటిని మనం కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. నార్మల్గా మనం రెసిస్టర్కి ఎలాగైతే రెసిస్టెన్స్ ఆర్ అని చెప్తామో అలా ఇండక్టెన్స్కి రెసిస్టెన్స్ ఎక్స్ఎల్ అని చెప్తాం. దాన్నే మనం ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. అలాగే కెపాసిటెన్స్కి ఎక్స్సి అని చెప్తాం, కెపాసిటర్కి దాన్నే మనం కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాం. వాటికి ఫార్ములాస్ ఇవి. ఎక్స్ఎల్ కావాలి అనుకో, నార్మల్గా మనకి రెసిస్టర్కి ఆర్ కదా, అట్లాగే కెపాసిటివ్ రియాక్టెన్స్ కావాలి అంటే ఒమేగా ఇంటూ ఎల్. ఇక్కడ ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా ఈక్వల్ టు 2π ఇంటూ ఎఫ్. ఎక్స్సి కావాలి అంటే 1/ωc, 1/2πf ఇంటూ సి. సి అనేది కెపాసిటెన్స్. ఈ వాల్యూ వాళ్ళు క్వశ్చన్లోనే ఇస్తారు. మోస్ట్లీ ఇండక్టెన్స్ వాల్యూ కూడా క్వశ్చన్స్లోనే ఇస్తారు. ఇంకా ఇంపిడెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ని బేస్గా తీసుకుందాం. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ రెసిస్టెన్స్ R1, ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ R2 ఉందనుకో, దాన్ని మనకి ఏంటి R1 + R2గా చేస్తాం. R ఎఫెక్టివ్ కావాలి అనుకో. అదే నీకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక ఇండక్టెన్స్ ఉంది, అప్పుడు నువ్వు ఇట్లా R ఎఫెక్టివ్గా అనుకోవాలనుకో, ఆ R ఎఫెక్టివ్ ప్లేస్లో నువ్వు జెడ్ అనే టర్మ్ వాడతావు అంతే. అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ సైన్ తోటి కన్సిడర్ చేస్తాం. జే ఇంటూ దీనికి ఏంటి ఎక్స్సి. అట్లా దీన్ని మనం ఇంపిడెన్స్ అంటాం. ఇది ఇంపిడెన్స్కి రియల్ యాక్చువల్ మీనింగ్, అంటే మీకు తెలియాలి అంటే. అదే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా ఉంది, ఇక్కడ ఒక కెపాసిటెన్స్ ఉందనుకుందాం. అప్పుడేంటి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్, ఇక్కడ ఎక్స్ఎల్ కదా, ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ జే ఇంటూ ఎక్స్సి. ఇదే ఇంపిడెన్స్ అంటే ఇన్ సింపుల్ టర్మ్స్. ఇంకా ఇప్పుడు మీకు ఇంపిడెన్స్ అంటే క్లారిటీ వచ్చింది. ఈ ఎక్స్ఎల్ అంటే ఏంటి, ఎక్స్సి అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు వాడాలో తెలుసు, ఇంకా ఈ ఇంపిడెన్స్ ఎప్పుడు వాడాలో కూడా తెలుసు. ఒక క్వశ్చన్ చేస్తే మీకు కంప్లీట్గా దీని మొత్తం మీద ఒక గ్రిప్ వస్తుంది, ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటి అనేది, ఇవన్నీ ఏంటి అని. ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ మనం మోస్ట్లీ కాంప్లెక్స్ నెంబర్స్ యూస్ చేసి సాల్వ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఫస్ట్లో ఏంటంటే యూలర్ ఫామ్, ఇది ఆల్రెడీ మనకి ఇంటర్లో వచ్చింది. యూలర్ ఫామ్ అంటే R ఇంటూ e⁻iθ ఉన్నట్టు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. మనం ఇమాజినరీ నెంబర్ని ఐగా కన్సిడర్ చేస్తాం మ్యాథ్స్లో అయితే. కానీ వెన్ వీఆర్ డీలింగ్ విత్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రిసిటీ డిపెండెడ్ ఏదైనా, మోస్ట్లీ ఫిజిక్స్లో మనం ఆ ఇమాజినరీ పార్ట్ వాడితే I ప్లస్లో J యూస్ చేస్తాం అంతే. అది మేజర్ డిఫరెన్స్. సో యూలర్ ఫామ్కి R ఇంటూ e⁻iθగా ఉంటుంది కదా, దాన్ని మనం ఎట్లా రాస్తామంటే R ఇంటూ కాస్ థీటా ప్లస్ J సైన్ థీటాగా రాస్తాం. అక్కడ R ఇంటూ కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా, ఇక్కడ I ప్లస్లో J వస్తుంది అంతే. రెక్టాంగులర్ ఫామ్, రెక్టాంగులర్ ఫామ్ అంటే A ప్లస్ IB ఫామ్లో ఉండాలి. పోలార్ ఫామ్ అంటే R అట్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా ఆర్ A అట్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా. ఇక్కడ యాంగిల్ థీటా అంటే అట్ అన్ యాంగిల్. ఇప్పుడు I అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీ తీసుకున్నాం అనుకో, I యాంగిల్ 60 ఇలా రాసామనుకో, I ఈజ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీ. దాని మీనింగ్ చూడు, ఈజ్ అట్ యాన్ యాంగిల్. ఓకే, ఇంకా ఈ రెక్టాంగులర్ ఫామ్లో ఇప్పుడు నువ్వు 2 నెంబర్స్ వచ్చాయనుకో రెక్టాంగులర్ ఫామ్లో, ఆ 2 నెంబర్స్ని నువ్వేం చేస్తావు అంటే ఓన్లీ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మాత్రమే చేస్తావు. మల్టిప్లికేషన్ డివిజన్ అనేది వర్కౌట్ అవ్వదు. సరే, నువ్వు మల్టిప్లికేషన్ డివిజన్ చేయాలి అంటే రెక్టాంగులర్ నుండి పోలార్లో కన్వర్ట్ చేసిన తర్వాత చేయాలి. ఆ కన్వర్షన్స్ కూడా మనం చూద్దాం. రెక్టాంగులర్ ఫామ్లో ఉన్నప్పుడు అడిషన్, సబ్ట్రాక్షన్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. అవి ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు A1 + IB1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్, A2 + IB2 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్. అప్పుడు రెండింటిని యాడ్ చేయడానికి A1 + IB1 + A2 + IB2. ఇప్పుడు
ఇదేంటి రియల్ పార్ట్, ఇదేంటి ఇమాజినరీ పార్ట్. రియల్ పార్ట్స్ని సపరేట్గా యాడ్ చేస్తావు, ప్లస్ ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్గా యాడ్ చేస్తావు. సబ్స్ట్రాక్షన్ కూడా అంతే, ఈ అడిషన్ ప్లేస్లో సబ్స్ట్రాక్షన్ నెగటివ్ సింబల్ వస్తుంది అంతే. రియల్ పార్ట్ని సపరేట్, ఇమాజినరీ పార్ట్ని సపరేట్ అట్లా. ఇక్కడ ఓకే సబ్స్ట్రాక్షన్ చూడు, a ప్లస్ IB1 మైనస్ A2 ప్లస్ IB2 కదా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, A1 ప్లస్ IB1 మైనస్ A2 మైనస్ IB2 విచ్ క్యాన్ బి రిటన్ యాజ్ A1 మైనస్ I2 ప్లస్ I ఇంటూ B1 మైనస్ B2. ఇలా సబ్స్ట్రాక్షన్ చేయాలనుకో. ఇప్పుడు పోలార్ ఫామ్ అంటే ఏంటి, అట్ అన్ యాంగిల్ ఆఫ్ θ అలా ఉండాలి. పోలార్ ఫామ్లో ఉన్నప్పుడు నువ్వు ఓన్లీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఒకవేళ నువ్వు అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేయాలి అంటే పోలార్ ఫామ్ని రెక్టాంగులర్ ఫామ్లో కన్వర్ట్ చేసి చేయాలి. సో ఇప్పుడు నీకు A అట్ అన్ యాంగిల్ ఆఫ్ θ1, B అట్ అన్ యాంగిల్ ఆఫ్ θ2 ఉంది. దీనికి నువ్వేంటి మల్టిప్లికేషన్ చేయాలనుకో, A అట్ అన్ యాంగిల్ ఆఫ్ θ1 ఇంటూ B అట్ అన్ యాంగిల్ ఆఫ్ θ2. ఇప్పుడు ఈ యాంగిల్స్లో లేకుండా సపరేట్గా ఉంటాయి చూడు బయట ఉన్నవి, వాటిని రెండింటిని మల్టిప్లై చేస్తాం అంటే A ఇంటూ B అట్ అన్ యాంగిల్ ఆఫ్, ఈ యాంగిల్స్ని అడిషన్ చేస్తాం θ1 ప్లస్ θ2. వీటిని రెండింటిని మల్టిప్లై చేస్తాం, యాంగిల్స్లో ఉన్న వాటిని యాడ్ చేస్తాం. ఇంకా A అట్ అన్ యాంగిల్ ఆఫ్ θ1 బై B అట్ అన్ యాంగిల్ ఆఫ్ θ2 ఉందనుకో, అప్పుడు ఏంటంటే దీన్ని మనం A బై B అట్ అన్ యాంగిల్ ఆఫ్, ఈ A బై B, ABని సపరేట్గా డివిజన్ చేస్తాం, అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఈ యాంగిల్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం ఇక్కడ θ1 మైనస్ θ2 ఇంతే. ఇప్పుడు నువ్వు పోలార్ ఫామ్ నుండి రెక్టాంగులర్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే బై యూజింగ్ క్యాలిక్యులేటర్. సో ఫస్ట్ ఆన్, ఇక్కడ 3 సెటప్. ఇక్కడున్న డేటాని నువ్వు ఎరేస్ చేయాలి అంటే షిఫ్ట్ క్లియర్, అంటే షిఫ్ట్ ఇక్కడ 9 దగ్గర క్లియర్ ఉంది కదా, షిఫ్ట్ క్లియర్ నొక్కితే నీకు ఇక్కడ ఇలా వస్తుంది సెటప్ మెమరీ ఆల్. సో ఆల్ ఫర్ 3 ఈక్వల్ ఫర్ S AC. సో ఇప్పుడు మొత్తం క్లియర్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకుందాం, ఒక కాంప్లెక్స్ నెంబర్ లైక్ 25 ప్లస్ 8J తీసుకుందాం. దీన్ని మనం ఇదేంటి ఇప్పుడు నీకు A ప్లస్ IB ఫామ్లో ఉంది అంటే రెక్టాంగులర్ ఫామ్లో ఉంది. దీన్ని నువ్వు పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తావంటే అప్పుడు ఇక్కడ నీకు ప్లస్ దగ్గర POL అని ఉంది కదా, ఇది పోలార్ ఫామ్. ఇక్కడ మైనస్ దగ్గర రెక్టాంగులర్ ఫామ్ REC అని ఉంది కదా పైన, అది రెక్టాంగులర్, ప్లస్ దగ్గర ఉన్నది పోల్. ఇప్పుడు ఇక్కడ నీకు షిఫ్ట్ ఉంది కదా, సో ఇప్పుడు నీకు ఇక్కడ ఇచ్చింది ఏ ఫామ్లో ఉంది, రెక్టాంగులర్ ఫామ్. నువ్వు ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలి, పోలార్ ఫామ్. కాబట్టి షిఫ్ట్ ప్లస్ నొక్కితే పోలార్ ఫామ్ అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు నీకు ఇక్కడ ఏమున్నాయి 25I, కాబట్టి 25 మళ్ళీ షిఫ్ట్, ఇక్కడ నీకు కామా ఉంది చూడు, ఇది చేస్తే కామా వస్తుంది. 25 తర్వాత ఏముంది ఇమాజినరీ పార్ట్ 8, మళ్ళీ ఈ బ్రాకెట్ క్లోజ్ చేస్తావు. ఇప్పుడు ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఇప్పుడు నీకు R వాల్యూ వచ్చేసింది చూడు, అంటే 26.24. ఇక్కడ θ వాల్యూ డిస్ప్లే అవ్వాలి అంటే ఇది ఇలా షిఫ్ట్ చేస్తే డిస్ప్లే అవుతుంది. అట్ అన్ యాంగిల్ ఆఫ్ 17.74, ఇది నీకు పోలార్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు పోలార్ ఫామ్ ఉంది, అది నువ్వు రెక్టాంగులర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే సేమ్ ఇట్లాగే షిఫ్ట్ రెక్టాంగులర్ ఫామ్. ఆల్రెడీ పోలార్ ఫామ్లో ఉంది, నీకు రెక్టాంగులర్ ఫామ్లో కావాలి. సో షిఫ్ట్ మైనస్ రెక్టాంగులర్ 26.24 మళ్ళీ షిఫ్ట్ కామా 17.74 కదా, సో 17.74 మళ్ళీ ఈక్వల్ టు పెడితే ఎక్స్ వాల్యూ వచ్చింది. అంటే మనం పాయింట్స్లో ఉంది కదా, ఓన్లీ 2 కన్సిడర్ చేసినాం కాబట్టి అట్లా. ఇంకా 24.99 అంటే 25 తీసుకుంటాం. సో 25 ప్లస్ ఈ y వాల్యూ, ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ కావాలి అంటే ఇలా 7.99 అంటే ఇంకా అప్రాక్సిమేట్గా 8 తీసుకుంటాం. సేమే వచ్చింది కదా, రెక్టాంగులర్ నుండి పోలార్కి, పోలార్ నుండి రెక్టాంగులర్కి ఇలా కన్వర్ట్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ వీడియో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ 2 or 3 questions is more than enough. Thank you for watching and subscribe my channel for more videos.